ఈరోజు మా ప్రీతం నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ గారు రాష్ట్రంలో రైతులు పడే కష్టాలను తెలుసుకొని ఈ రాష్ట్రంలో రైతులకి కనీస ఎరువులు కూడా ఇప్పించిన పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ రైతుల కోసం అండగా ఉండటం కోసం ముఖ్యంగా యూరియా కానీ కాంప్లెక్స్ కానీ డిఏపి కానీ ఎరువులని ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి రైతుల కోసం అండగా ఉండటం కోసం ఈరోజు ర్యాలీ చేశాము. ముఖ్యంగా మా ప్రీతం నాయకులు జగన్మోహన్ గారు అంతవరకు రైతులుగా రాజుగా చూసిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ గారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. అట్లీస్ట్ ఉచిత బీమా కూడా కల్పించలేని ప్రభుత్వం మా ప్రభుత్వంలో జగన్మోహన్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉచిత బీమా ప్రతి రైతుకు కల్పించాం. కానీ ఇప్పుడు ఉచిత బీమా కూడా రైతులే డబ్బులు కట్టుకోవాల్సిన అవసరం వస్తుంది. అదేవిధంగా రైతులుగా అండగా ఉండకపోగా ఈ సంవత్సరం సుమారుగా 7 లక్షల మెట్రిక్ టన్నులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి యూరియా కొత్త కూడా ఉంది. అది తెలిసి కూడా ఈ రాష్ట్రంలో రైతుల కోసం ఇబ్బందులు పడదని తెలిసినా కూడా యూరియా డిఏపి కొత్త ఉన్నప్పుడు తెలిసినా కూడా ఇంకా బ్లాక్ మార్కెట్లో కూడా ఎక్కువ పోతుంది. దయచేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబంగా ఈ రాష్ట్రానికి ఎంత ఎరువులు అవసరమో దయచేసి అన్ని ఎరువులు తెరిపించి దయచేసి ఆర్బీకేల ద్వారా కానీ సొసైటీల ద్వారా కానీ రైతులకు ఎవరికి ఇబ్బంది లేకుండా ఎంత ఎరువు కావాలో అంత ఇప్పించాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈ రాష్ట్రంలో రైతులు పడే కష్టాలు జగన్మోహన్ గారు ఇప్పుడు ప్రభుత్వం కష్టాలు లేవు. ఈ ప్రభుత్వం వచ్చిన అన్ని కష్టాలే. గిట్టుబాటు ధర లేదు, బీమా లేదు, మొన్న క్రాప్ డ్యామేజ్ ఇప్పుడు క్రాప్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ కూడా లేదు. ఎన్ని నానా రకాలకు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మొట్టమొదటి నుంచి రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కానీ జగన్మోహన్ గారు ఉన్నప్పుడు రైతుల కోసం అండగా ఉన్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇప్పుడు కూడా ఏ కార్యకర్తకి ఏ రైతుకి ఇబ్బంది లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది. ఈ కార్యక్రమంలో మేము ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్పర్సన్, అదేవిధంగా దద్దాల నారాయణ గారు, అదేవిధంగా ఎక్స్ఎంఎల్